హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదంతా ఏంటి సెటప్ అనుకుంటున్నారా? ఇదంతా అయితే ప్రిపరేషన్ చికెన్ మంచూరియా కోసం. ఇది ఎవరు చేస్తున్నారంటే మా మరిది చందు చేస్తున్నాడు. ఇంక ఇవన్నీ అయితే మన చికెన్ మంచూరియా కోసం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకా వాష్ చేసుకున్న చికెన్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1.5 స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్, ఇంకా ఒక 1 స్పూన్ వచ్చి మైదా. ఇందులోనే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి, అది ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం దీంట్లోనే ఒక ఎగ్ వైట్ వేసుకోవాలి, ఓన్లీ ఎల్లో వేసుకోకూడదు, ఓన్లీ వైట్ ఒకటే వేసుకొని దీన్ని అంతటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. మ్యారినేషన్ అయితే అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలానో పిల్లలకి కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అది వస్తున్నాయి కదా, ఇంక ఇప్పుడు మదర్స్ని ఇంట్లో ఉండి నాకు అది కావాలి ఇది కావాలి అవి ఆర్డర్ పెట్టు ఇవి ఆర్డర్ పెట్టాను అంటూ ఉంటారు కదా. ఇలాంటివన్నీ మీరే నేర్చుకొని చక్కగా ఈజీగా వేసేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బయట ఫుడ్ కూడా తినవసరం లేదు, చక్కగా ఇంట్లో మీరే చేసి పెట్టచ్చు మీ పిల్లలకి. చికెన్ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బెల్ పెప్పర్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అవి కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయినాయి కదా, ఇంక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇంక ఇప్పుడే సాసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. మనం ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి మంచిగా ఆ వెజిటేబుల్స్కి వాటికి. ఇంకా మనం ఇప్పుడు చికెన్ కూడా వేస్తాం కదా అందుకోసమని. ఇంకా ఫస్ట్ అయితే చిల్లీ సాస్ అండ్ టమాటో అండ్ చిల్లీ సాస్ స్పైసీ ఉంటుంది కదా అది, అండ్ కొంచెం వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రెస్టారెంట్ స్టైలే. మీరు టేస్ట్ చేసినా సరే మీకు రెస్టారెంట్లో తిన్నట్టే ఫీల్ వస్తుంది. మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇలానే చేస్తారు, చాలా బాగుంటుంది. మీరు కూడా చక్కగా ట్రై చేసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయండి చికెన్ మంచూరియాని. ఇప్పటిదాకా స్పైసీ గురించే వేసాను కదా సాసెస్, ఇంక ఇప్పుడు స్వీట్నెస్ కోసం కొంచెం టమాటో సాస్ వేసుకోవాలి. టమాటో సాస్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇంక ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం జ్యూసీ ఫామ్లోకి వచ్చింది కదా. ఇంక ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మంచిగా కలుపుకోవాలి. ఆ చికెన్కి ఆ గ్రేవీ జ్యూసీ అంతా మంచిగా పట్టేలాగా కొంచెం సేపు అలా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు తను ఆల్రెడీ ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాడు కార్న్ఫ్లోర్, ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం వాటర్ వేసి నానబెట్టాడు. అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలానే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ అదంతా చికెన్ పీసెస్లోకి వెళ్ళాలి కదా,
సో అందుకోసమని కొంచెం జ్యూసీగా ఉండడం కోసం కొంచెం వాటర్ అండ్ అలానే ముందరే కట్ చేసి పెట్టుకున్నాడు కదా స్ప్రింగ్ ఆనియన్స్, అవి కూడా వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇదంతా దగ్గరకు అయ్యేదాకా మనం సిమ్లోనే పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ జ్యూస్ అదంతా చికెన్ పీసెస్లోకి వెళ్ళి చికెన్ మంచిగా టేస్ట్ వస్తుంది. మనం ఇందాక ఆల్రెడీ సాసెస్ వేసాం కదా, ఆ టేస్ట్ అంతా కూడా మంచిగా పీసెస్కి పడుతుంది ఫ్లేవర్. ఇదంతా బాగా దగ్గరకు అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారుగా రెడీ అయిపోయింది మన చికెన్ మంచూరియా. ఎంత ఈజీగా ఉందో మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇంక సమ్మర్లో మీ కిడ్స్కి కూడా పెట్టండి. ఇంక మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే, ఆల్ బాయ్ బాయ్, టేక్ కేర్.